హలో సిక్స్ సిగ్మా వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము మిల్లెట్స్ని ఎలా మన డైట్లో యాడ్ చేసుకోవాలో చూద్దాం. మనకి రైస్ తినడం అలవాటైపోయింది కదా, సో అది తింటే కానీ మనకి తృప్తిగా ఉండదు. సో ఇప్పుడు మనము రైస్ని మిల్లెట్స్ని కలిపి ఎలా వండుకోవాలో చూద్దాం. మనము మిల్లెట్స్ని మన డైట్లో యాడ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, దీనిని మినిమం 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఎందుకు అంటే దీనిలో ఉన్న ఫైబర్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మెత్తపడుతుంది. అప్పుడు అది మన డైజెస్టివ్ సిస్టానికి ఈజీగా ఉంటుందన్నమాట డైజెస్ట్ చేయడానికి. అంతేకాకుండా వీటిల్లో ఫైటిక్ యాసిడ్, టానిన్స్ అని ఉంటాయన్నమాట. అవి కానీ నానబెట్టకుండా మనం కానీ తిన్నాము అంటే అవి అదర్ మినరల్స్ని అబ్జర్వ్ చేసుకోకుండా ఆపుతాయి అన్నమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే వీటిల్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్, సత్య పొద్దున్నే ఆఫీసులకు వెళ్ళాలి, ఎప్పుడు నానబెడతావు? 8 గంటలు అని. అందుకనే నేను ఒక ట్రిక్ కనుక్కున్నా. ఏంటంటే మనము రాత్రి పూటనే 1-2 సార్లు కడుక్కొని, 100 సార్లు కడగాల్సిన పని లేదు, 1-2 సార్లు కొద్దిగా నీళ్లు పోసి ఆ పై నీళ్లు తీసేసుకొని 1-2 నీళ్లు పోసుకొని నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. పొద్దున్నే లేచి దీన్ని బయట పెట్టేసుకుంటే సరిపోతుంది. బియ్యం నానబెట్టుకుంటాం కదా, సో ఒక బియ్యానికి ఒక మిల్లెట్ కలుపుకొని వండుకొని తిన్నామనుకో, మిల్లెట్లో ఉన్న మంచి గుణాలు మనకు వస్తాయి, యాజ్ వెల్ యాజ్ మనకి తృప్తిగా కూడా ఉంటుందన్నమాట. సో ఇలా స్లోగా మనము మన డైట్లో యాడ్ చేసుకుంటే ఏ మిల్లెట్లో ఉన్న మంచి లక్షణాలు అవి మనకు వస్తాయి. ఈ ట్రిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు వండిన తర్వాత కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను. బాయ్ బాయ్.